NS న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో పెద్దకారంపల్లి అరుంధతి వాడలో 70 సంవత్సరాల తరువాత గత 3 రోజుల నుంచి జాతర అంగరంగ వైభవంగా ఊరు ప్రజలు గ్రామ పెద్దలు జరుపుతున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పెద్దకారంపల్లి గ్రామ పంచాయతీలోని అరుంధతి వాడలో వెలిసిన శ్రీ 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 మాతమ్మ తల్లి భక్తుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు. సుమారు 7 దశాబ్దాల తరువాత ఎన్ఆర్ఐ కేకే రెడ్డి సహకారంతో గత 3 రోజుల నుండి మాతమ్మ జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ కాంతులతో ప్రత్యేకంగా అలంకరించారు. గ్రామంలో ఈ వాస్తవులైన మాత్రం కేకే రెడ్డి గారు వీళ్ళు దేవాలయము శిథిలావస్థలో ఉన్నప్పుడు వీళ్ళు పాపం గ్రామంతా ఏకమై ఒక ఆయన కేకే రెడ్డి దగ్గరికి చెప్పినప్పుడు, అయ్యా మేము స్తోమత లేని వాళ్ళము, అరుంధతి వాడలో నిరుపేద కుటుంబంలో ఉన్నవారము, అందులో మాకు రోడ్లు ఇటు నీరు సౌకర్యం కల్పించారు, కానీ ఒక దేవుని మందిరం అనేది ఏర్పాటు చేస్తే అది ఒక మా తరతరాలుగా మాకు గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి ఆ కేకే రెడ్డి ద్వారా గ్రామ ప్రజల ద్వారా అందులోకి ఈ పంచాయతీ ద్వారా వీళ్ళందరూ ఒక నిర్ణయించుకొని దేవాలయాన్ని గుడి ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత నన్ను ఆసాది ఎల్లయ్య దేవసముద్ర గ్రామం నుంచి పిలిపించి, అయ్యా దీన్ని దేవుని కార్యం చేయాలంటే దానికి ఒక నిర్ణయం కావాలి, అది తెలుసుకోవాలన్నప్పుడు నేను దానికి ఒక సలహా ఇచ్చాను. అయ్యా దేవుని కార్యం చేసేటప్పుడు మొదటగా గురువారం దినమున గంగమ్మ కార్యం చేయండి, ఆ తర్వాత శుక్రవారము ఒక బీపు కొలత ఉంటుంది, శనివారము ఇంటి మైద ఉంటుంది, ఆదివారము జల్లి పుట్ట సాంగం ఉంటుంది, తర్వాత లాస్ట్ మంగళవారం దినమున అక్కడ శాఖ ముగ్గు ఉంటుంది. ఆ ముగ్గు ద్వారా మీరు అనేకమైన కార్యక్రమంలో బంధువులు చుట్టుపక్కల వచ్చేసి ఈ కార్యంలో జయప్రదం చేసుకోవచ్చు. అయినా ఇది పద్ధతి ఇట్లుంటుందని చెప్పి నేను వాళ్ళకు చెప్పాను. అదేవిధంగా పిల్లలు పెద్దలు గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఈ అనుగుణంగా సహకరించి ఎటువంటి పొరపాటు లేకుండాను బాగా డీసెంట్గా ఎంతో జయప్రదం చేశారండి కార్యక్రమం. ఇది నాకు చాలా ఆనందం అయింది. ఇది పెద్దకారంపల్లి అరుంధతి వాడ. ఇక్కడ మా ఆయన మా పెద్దల నుంచి 60 సంవత్సరాల ముందు ఇక్కడ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మా నాయన ఇక్కడే పూజారిగా ఉండి అన్నీ చేస్తూ ఉన్నారు. అప్పుడు తెలియదు. ఇప్పుడు మేము పిల్లల కాయలము అందరము ఎవరు పెద్దోళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మన మాతమ్మ కార్యక్రమం చేయాలనుకున్నాము. అందరం ఊర్లో పెద్దలంతా కలిసి దీన్ని ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇప్పుడు మాతమ్మ కార్యక్రమం చేసుకుని మన దీనికి కార్యకర్తగా మనకు ఇది కార్యక్రమం జరిపించడానికి ఈయన ఆసాది ఎల్లయ్య పిలుచుకొచ్చుకున్నాము. ఆయన ద్వారా మేము బేస్తవారం 23వ తేదీ బేస్తవారం నుంచి అమ్మవారికి కార్యక్రమం గంగమ్మ తల్లికి పొంగలు పెట్టుకొని అంత కార్యక్రమం చేసుకున్నాము. అప్పటి నుంచి రేపు 28వ తేదీ వరకు ఇక్కడ కార్యక్రమం చేస్తాము. ఇది గంగమ్మ మాతమ్మ విషయాలు. ఇప్పుడు మీకు ఆర్థికంగా ఎవరైనా సపోర్ట్ చేస్తారా? ఆర్థికంగా అంటే ఆర్థికంగా వెనకబడినాము, ప్లస్ ఎవరు సహాయ సహకారం అందిలేదు. కానీ ఈ 70 సంవత్సరాల నుంచి ఈ 70 సంవత్సరాల రెడ్డి గారు కానీ గ్రామ ప్రజలు కానీ పంచాయతీల పెద్దలు కానీ మాకు ముఖ్య సహకారం అందించారు. ఈ జాతరకు ముఖ్యంగా గౌరవనీయులు ఎన్ఆర్ఐ అయినటువంటి కేకే రెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ ముఖ్యమైన జాతర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. కేకే రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇదే కాకుండా ఆయన పెద్దలు వాటర్ ప్లాంట్స్ కానీ స్కూల్ అభివృద్ధి కానీ ఈ పంచాయతీ కార్యక్రమంలో ఆయన నిమగ్నమయ్యి ఈ పంచాయతీ కాకుండా మొత్తం అభివృద్ధి చేయడానికి ఆయన